అంటే యాక్చువల్‌గా ఇందాక మీరు మాట్లాడుతూ అన్నారు, మా డైరెక్టర్ అనుభవాలని. మీ అనుభవాలు ఏం లేవా దీంట్లో ప్యూర్‌గా? కథలో లేవండి. కానీ కథ విన్నప్పుడు నచ్చింది నాకు. అంటే కథ విన్నప్పుడు మనకు కూడా చాలా అంటే ఇప్పుడున్నవి చాలా రిలేషన్స్ ఉండుంటాయి, బ్రేక్ అయ్యి ఉంటాయి. సో, మనకు కూడా ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు, లేదా మనం ఏమన్నా చేస్తున్నామని అందరికీ ఒక డౌట్ ఉంటదండి. హ్మ్. అంటే మనం మారాలా? లేదంటే అవతలోళ్ళు మారమనకూడదా? లేదంటే ఏంటి అసలు? వాట్ ఈస్ దిస్ డిస్ప్యూట్? హ్మ్. హ్మ్. అనే దాంట్లో నాకు బాగా కనెక్ట్ అయింది కథ. హ్మ్. హ్మ్. సో, అంటే లవ్ మౌలి అని పెట్టారు. అంటే రాజమౌళి గారిని ఇన్స్పిరేషన్‌గా తీసుకున్నారా? కాదండి, మా డైరెక్టర్ పేరు మౌలి. తన హ్మ్. అంటే అవనీంద్ర తన పేరు. అవనీంద్ర. బట్ మౌలి అంటే వీడు హ్మ్. ఈ క్యారెక్టర్ ఒక పేరెంట్స్ అబాండన్ చేస్తే ఒక వాళ్ళ తాత దగ్గర పెరుగుతాడు, మదర్ వాళ్ళ ఫాదర్ దగ్గర. ఓకే. సో ఒక పాతకాలం ఆయన, ముసలాయన, ఒక కొండ మీద ఎక్కడో ఇతన్ని పెంచిన ఆయన, అతను పెట్టాడు పేరు. అంటే పుట్టినప్పటి నుంచే తన దగ్గరే ఉన్నాడు, ఆ తాత దగ్గర. సో అలాగా పెరిగిన వాడు పాతకాలం ఆయన మనిషి పెట్టిన పేరు. అంటే ఇప్పుడు చాలా పేర్లు ఏ పేరైనా పెట్టచ్చు. సో కొంచెం పాత మనుషులు అంటే తాతగారు పెట్టితే పేరు ఎలా ఉంటుందన్న ఆలోచనతో ఓకే బాగానే ఉంది ఇది అని. సో లవ్ అనేది అంటే ఇతను ఆర్టిస్ట్ అండి, మనకి ఆల్రెడీ టీజర్లో అక్కడెక్కడ తెలిసింది. ఆర్టిస్టు తను ప్రేమ అనేది ఏంటి అసలు లేదు అని అనుకుంటున్న వాడికి ప్రేమ అర్థమైతే, వాడికి అర్థమైన తర్వాత వేసిన చిత్రం, వేసిన పెయింట్ ఆర్ ఆర్ట్ పీస్ పేరు లవ్. ప్రతి ఆర్ట్లో కింద సంతకం పెడతారు కదా. సో అతనికి ప్రేమ అర్థమైన తర్వాత వేసిన పెయింటింగ్ ఆర్ వేసిన ఆర్ట్ పీస్ లవ్ అయితే దాని సంతకం మౌలి. అది అయితే యాక్చువల్‌గా ఈ రోజుల్లో ఎలా ఉంటుందంటే మనకి మీరన్నది లవ్ స్టోరీస్ అనేవి కొన్ని గుర్తుండిపోతాయి. కాకపోతే ఏంటంటే దాన్ని బలమైన క్యారెక్టర్స్ తోటి, బలంగమైన సంభాషణస్ తోటి చెప్తే ఇది ఉంటది. అంటే మాకు చూపించిన టీజర్ వరకు ఏముందంటే, అంటే ఒక చిన్న గ్లిమ్స్ లాగా అనిపించింది కానీ దాంట్లో మాకు స్టోరీ రివీల్ కాలేదు. దాంట్లో టీజర్ మాత్రం ఇంటెన్సిటీ కూడా మాకేమీ అనిపించలేదు కదా. సో మీరు బలంగా నమ్మిన పాయింట్ ఏదైతే కథ విన్నప్పుడు ఉందో, అది సినిమా చూసుకున్న తర్వాత ఆ అది పాయింట్ ట్రైలర్లో వచ్చేస్తుందండి. ఆ మనం పాయింట్ ఇంకా టీజర్ మాత్రమే చూసాం. ట్రైలర్ రిలీజ్ అవబోతుంది కదా. సో మ్మ్. ట్రైలర్లో మీరు అంటున్న డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి. అంటే వాట్ ఈస్ దిస్ ఫిల్మ్ అబౌట్. మ్మ్. ఇప్పుడు దాకా ఓన్లీ మనం హీరో గెటప్ లేదా చిన్న విజువల్ కొంతే చూపించాం, ఎక్కువ Yes. చూపించలేదు. ఎందుకంటే మేము కూడా ఎప్పటి నుంచో పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. వీ డింట్ హ్యావ్ ఎ క్లియర్ డేట్ ఆఫ్ రిలీజ్, ఈజీ వర్క్ అదంతా జరిగింది కాబట్టి. సో నౌ దట్ వీ హ్యావ్, ఇప్పుడు ట్రైలర్ త్వరలో రిలీజ్ అవుతుంది. సో అక్కడ అసలు దేని గురించి ఈ సినిమా అనేది మీరు అన్న డౌట్లన్నీ క్లియర్ అవుతాయి. క్లియర్ అవుతుంది. అయితే యాక్చువల్‌గా 3 ఇయర్స్ ఆఫ్ జర్నీ ఉన్నట్టుంది కదా ఈ సినిమాకి. అంటే అంత లాంగ్‌లా అంటే అంటే ఎక్కడ క్లచెస్ పడినాయి లేదంటే ప్రాసెస్సే అంత 3 ఇయర్స్. ప్రాసెస్ కాదు, ఫస్ట్ మేము వెళ్ళినప్పుడు యాక్చువల్గా ఫుల్ ఫిల్మ్ షూట్ చేసుకొని రావాలి. మేము షూట్ చేసింది మేఘాలయలో వరల్డ్స్ వెట్టెస్ట్ ప్లేస్ అయిన చిరపుంజిలో మొత్తం సినిమా అటెంప్ట్ చేయడం అనేది అసలు ఫస్ట్లో భయంకరమైన థాట్. ఎందుకంటే మనకి ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు మనం అవుట్డోర్లో చిన్న సినిమా ఉంటుంది. ఎప్పుడు వర్షం పడతానే ఉంటుంది. ప్లస్ అది అప్రోచబుల్, అంటే ఏదో ఒక ఫ్లైట్ ఎక్కామా దిగెళ్ళామా అనే లొకేషన్ కాదు. సో ఒక చాలా కాంప్లికేటెడ్ లొకేషన్, కాంప్లికేటెడ్ వెదర్, వన్ ఆఫ్ ది అంటే ప్రపంచంలోనే అతి భయంకరం అంటే ఒక అన్ప్రెడిక్టబుల్ వెదర్ సినారియోలో ఫిల్మ్ షూట్ చేయడం అనేది చాలా పెద్ద రిస్క్ అండి. రిస్క్ అంటే కమర్షియల్లీ చాలా ఒడిదుడుకులు ఉంటాయి. సో అందుకే ఎవరు చేయలేదు ఇప్పుడు దాకా అంత బ్యూటిఫుల్ లొకేషన్స్లో. ఇంకా మీరు ఏం చూడాల, మన ట్రైలర్ వరకు ఇంకా వెళ్ళలేదు కాబట్టి చిన్న గ్లిమ్స్లోనే చూసాం మనం. సో అంత కాంప్లికేటెడ్ సినారియోలో షూటింగ్ వాజ్ అ వెరీ ప్రాబ్లమాటిక్ సినారియో. బట్ స్టిల్ అంటే ఆ అందం మనం అంటే మేము వెళ్ళినప్పుడు మేము అక్కడ కూర్చొని ఫీల్ అయింది, బిగ్ స్క్రీన్ మీద చూస్తే డెఫినెట్లీ పీపుల్ విల్ లవ్ ఇట్ అనే ఉద్దేశంతో అంత టఫ్ అయినా సరే అక్కడ చేసాం. సో మాకు లాక్డౌన్ అడ్డొచ్చింది. లాక్డౌన్లో అంటే మేము వెళ్ళి ఒకటి అనుకున్నాం, ఒక క్యాల్కులేషన్ తోటి వెళ్ళి సినిమా అక్కడ ఫినిష్ చేసుకొద్దామని. బట్ దట్ డింట్ హ్యాపెన్. అప్పుడు మేము ఉన్నప్పుడు ఐ థింక్ సెకండ్ రౌండ్ ఆఫ్ లాక్డౌన్ వచ్చినట్టుంది. అక్కడ ఉన్నప్పుడు అక్కడ ఉండిపోయి మేము చేయగలిగినంత లాక్డౌన్లో ఉండి అక్కడ షూట్ చేసాం. తర్వాత వెనక్కి వచ్చి మళ్ళీ లాక్డౌన్ అంతా వెళ్ళి మళ్ళీ పర్మిషన్స్ అన్ని తీసుకొని వెళ్ళడానికే మాకు ఒక 7-8 months పట్టింది. సో వెళ్ళి వచ్చి అలాగా కొంచెం దట్ ఈస్ హౌ ఇట్ టుక్ టైం, వై ఇట్ టుక్ టైం. ఓకే, ఇప్పుడు మొత్తానికి ఫైనల్‌గా 19న ప్రేక్షకుల ముందుకైతే రాబోతుంది.